పడ్డాను. ఇప్పుడు శారీరకంగా బలహీన పడినప్పుడు ఎలా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొని ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి మనం వాడితే తిరిగి కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకుంటామో, ఆత్మ సంబంధంగా బలహీనులమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆహారం కొరకంటే? దేవుని వాక్యము, జీవాహారమైన దేవుని మాటల దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా దేవుని మాటలు పఠిస్తే ఖాళీగా ఉన్న మన ఆత్మీయ స్థితి అంతా దేవుడు నింపి తిరిగి కోల్పోయిన బలమును, శక్తిని మనకు ఆయన దయచేసేవాడు. హల్లెలూయా. సో ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచే దేవుని వాక్యములో నుండి కీర్తనకారుని అనుభవంలో వ్రాయబడిన ఒక కీర్తన ఈరోజు మనం ధ్యానించుకుందాం. 33వ కీర్తన 16వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 33వ కీర్తన 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా